హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు జాన్ శామ్యూల్ అకాడమీ. ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియోలో లైన్స్ డబుల్ ఇంక్లినేషన్ గురించి చూస్తాము. సో అక్కడ వరకు అయిపోయింది. సో లైన్స్ తర్వాత మనకు నెక్స్ట్ వెంటనే ప్లేన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ప్లేన్ అంటే ఏంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఏమేమి ఉంటాయి, అలాగే ప్లేన్స్ని ఏ పొజిషన్స్లో పెట్టచ్చు, సో అవన్నీ మనం చూద్దాం. సో వేరే వేరే పొజిషన్స్లో ఉన్నప్పుడు సో దాని ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తుంది, సో డ్రాయింగ్ ద ప్రొజెక్షన్స్ అనమాట. సో మనం రైట్ ఫ్రమ్ పాయింట్స్ కూడా మనం చూసేది ఏమంటే డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పాయింట్ అని కానీ, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ లైన్ అని కానీ, సో ఇక్కడ వచ్చేసి డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ అని. సో డ్రా ద ప్రొజెక్షన్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏమంటే సో వీఆర్ సపోజ్ టు డ్రా ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అని కదా. సో ఫస్ట్ నుంచి అదే చూస్తున్నాం. సో ఇక్కడ ప్లేన్స్ ప్రొజెక్షన్స్ డ్రా చేయబోతున్నాం ఫర్ వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ద ప్లేన్. ఓకే, సో ఫస్ట్ ప్లేన్ అంటే ఏంది? సో ప్లేన్ అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ప్లేన్ అనేది ఒక 2 డైమెన్షనల్ ఇమేజ్ అని. ఓకే, ఆర్ 2 డైమెన్షనల్ థింగ్ వేర్ వీ డోంట్ కన్సిడర్ ద థిక్నెస్. Okay, so that's what given in the definition here. So a plane is a 2 dimensional object having length and breadth only. Its thickness is always neglected. Various shapes of plane figures are considered such as square, rectangle, circle, pentagon, hexagon, etc. Okay, so ఇక్కడ కొన్ని ఫిగర్స్ కూడా పెట్టాను నేను. సో ఆ ఫిగర్స్ లో ఏమేమి ఉన్నాయి? సో వీ హ్యావ్ రైట్ ఫ్రమ్ ట్రయాంగిల్. ఓకే, సో ట్రయాంగిల్, నెక్స్ట్ స్క్వేర్, నెక్స్ట్ దాని తర్వాత రెక్టాంగిల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటివి? సో ప్లేన్స్ అనమాట. సో ఎప్పుడు ప్లేన్ అనవచ్చు ఒకదాన్ని అంటే సో వెన్ వీ డోంట్ కన్సిడర్ ద థిక్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, థిక్నెస్ ని కన్సిడర్ చేయకుండా సే సపోజ్ లెంత్, బ్రెడ్త్, సో ఇవి మాత్రమే కన్సిడర్ చేసామనుకోండి. ఓకే, సో దీనిని ఏమనొచ్చు అంటే ప్లేన్ అనవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్: హెక్సగన్, సర్కిల్, సెమీ సర్కిల్, రాంబస్, పెంటగన్. ఓకే, సో ఇవి కాకోకుండా కూడా మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనము సాల్వ్ చేయబోయేటువంటి ప్రాబ్లమ్స్ సో ఇక్కడ చూపించినటువంటి ప్లేన్స్ మాదిరే ఉంటుంది. యా, ప్రొజెక్షన్స్ ఆఫ్ ద ప్లేన్. సో ఇన్ దిస్ టాపిక్ వేరియస్ ప్లేన్ ఫిగర్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే ఫస్ట్ పాయింట్స్ చూసాము, దాని తర్వాత లైన్స్ చూసాము, ఇప్పుడు ప్లేన్స్ చూస్తున్నామని. సో ఇప్పుడు ఇక్కడ మన ప్లేనే వచ్చేసి సో మన ప్లేన్ ఏదైతే ఉందో ఆ షేప్, జామెట్రికల్ షేప్ ఏదైతే ఉందో సో అదే మన ఆబ్జెక్ట్ అనమాట. సో ఫర్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ యూఆర్ రెఫరింగ్ టు యాజ్ ప్లేన్, సో ఆ ప్లేన్ ని డిఫరెంట్ పొజిషన్ లో ఉన్నప్పుడు సో వీఆర్ గోయింగ్ టు డ్రా సో డిఫరెంట్ థింగ్స్ లైక్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. ఓకే, సో జనరల్ గా ప్రాబ్లమ్ లో ఏం అడుగుతారు? వాట్ ఈస్ యూజువల్లీ ఆస్క్డ్ ఇన్ ద ప్రాబ్లమ్? సో టు డ్రా దేర్ సో దీస్ 3 థింగ్స్. ఓకే, జనరల్లీ అయితే ఈ రెండే అడుగుతారు, ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అని. కొన్ని ప్రాబ్లమ్స్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారన్నమాట సైడ్ వ్యూ కూడా డ్రా చేయమని చెప్పి. సో దెన్ వీ హ్యావ్ టు డ్రా ద సైడ్ వ్యూ ఆల్సో. ఓకే, వాట్ విల్ బి గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్? సో డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్లేన్ ఫిగర్. సో డిస్క్రిప్షన్ అంటే ఏముంటుందంటే సపోజ్ ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 40 mm అంటే వి ఆల్రెడీ నో దట్ స్క్వేర్ లో ఉన్న ప్రతి సైడ్ ఎంత ఉంటుంది? సో 40 అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉన్నదాన్ని మనము సో స్క్వేర్ అంటాం కదా. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట, అంటే ఆ స్క్వేర్ సైజ్ ఎంత ఉంది అండ్ వాట్ ఈస్ ద పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. సో హారిజాంటల్ ప్లేన్ తో సో ప్లేన్ ఎలాగుంది, వర్టికల్ ప్లేన్ తో ప్లేన్ ఎలాగుంది, సో ఇవన్నీ సో దట్ విల్ బి గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు ప్రాబ్లంలో ఉంటుంది. సో మనం వన్స్ ప్రాబ్లం చదివిన తర్వాత సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే సో వీఆర్ సపోజ్ టు డ్రా ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సో డ్రా ద ప్రొజెక్షన్స్. ఓకే, సో మనము వీఆర్ సపోజ్ టు డ్రా ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఫర్ ద గివెన్ ప్లేన్. ఓకే, డిపెండింగ్ అపాన్ ఇట్స్ పొజిషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ద ప్లేన్. సో ఫస్ట్ వన్, plane parallel to HP and perpendicular to VP. Second one, plane parallel to VP and perpendicular to HP. Plane perpendicular to both horizontal plane and vertical plane. Plane inclined to horizontal plane and perpendicular to vertical plane. Plane inclined to vertical plane and perpendicular to horizontal plane. Plane inclined to both HP and VP. సో మనం లైన్స్ లో అయితే ఎలాగా డిఫరెంట్ పాసిబుల్ పొజిషన్స్ ఆఫ్ ద లైన్స్ చూసినామో, లైక్ parallel to both అని, perpendicular to HP, perpendicular to VP, inclined to HP, inclined to VP, inclined to both. సో అలాగే మన ప్లేన్స్ కూడా ఈ 6 పాసిబుల్ పొజిషన్ లో పెట్టవచ్చు. మన జామెట్రికల్ షేప్ ఏదైనా ఉండొచ్చు కానీ సో మన ప్లేన్ వచ్చేసి ఈ 6 డిఫరెంట్ పాసిబుల్ పొజిషన్స్ లో పెట్టొచ్చు అనమాట. సో ఈ 6 డిఫరెంట్ పాసిబుల్ పొజిషన్స్ సో మనకు సో కమింగ్ స్లైడ్ లో సో ఏ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ వ్యూ లో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది అనేది సో దాట్ వి విల్ సీ నౌ. ఓకే, సో ద ఫస్ట్ పొజిషన్, ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్న ఫిగర్ లో సో మనము ఇక్కడ చూస్తున్నారు కదా. సో దిస్ ఎంటైర్ ఎల్లో కలర్ వన్ ఈస్ అవర్ యాక్చువల్ ప్లేన్ సో విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ అబౌవ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ ప్లేన్. సో ఎందుకు ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి అంటున్నారు ఇక్కడ? సో ఎప్పుడు ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి అంటామంటే
సో ఎప్పుడైతే సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి రెక్టాంగిల్. సో రెక్టాంగిల్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 4 కార్నర్స్ ఉంటాయి. లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్జెస్ లో తీసుకుంటే 4 ఎడ్జెస్ ఉంటాయి. 2 చిన్న ఎడ్జెస్, 2 దానికంటే పెద్ద ఎడ్జెస్. సో ఈ 4 ఎడ్జెస్ కానీ లేకపోతే ఈ 4 కార్నర్స్ కానీ హారిజాంటల్ ప్లేన్ కి సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయనుకోండి, ఏమనొచ్చు? ప్యారలల్ టు హెచ్పి అనొచ్చు. ఓకేనా? సో ప్యారలల్ టు హెచ్పి అండ్ విపికి ఎట్లా ఉంది? 90 degrees లో ఉంది కాబట్టి అందుకని ఏమంటున్నారంటే సో పర్పెండిక్యులర్ టు విపి. సో ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి. సో దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ అవర్ ప్లేన్, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ అవర్ ప్లేన్. ఓకే, సో ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం ఏ వ్యూలో ఏం చూడగలం? సో మనం జనరల్ గా ప్లేన్స్ లో ఏం చేస్తామంటే ఏ వ్యూలో అయితే మనకు ట్రూ షేప్ కనిపిస్తుందో, ఓకే, మనం తీసుకున్న జామెట్రికల్ షేప్, ఇక్కడ నేను తీసుకున్న జామెట్రికల్ షేప్ వచ్చేసి రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ఏ వ్యూలో కనిపిస్తుందో ఫస్ట్ ఆ వ్యూతో స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి అనే పొజిషన్ ఉంది కదా. సో మనకు ఇక్కడ సో ఫ్రంట్ వ్యూ అనేది ఉంది, టాప్ వ్యూ అనేది ఉంది. సో మీరు జనరల్ గా అబ్జర్వ్ చేశారనుకోండి, దీన్ని జస్ట్ చూస్తానే చెప్పేయచ్చు ఏ వ్యూలో మనకు రెక్టాంగిల్ కనిపిస్తుంది అనేది. సో ఏ వ్యూలో మనకు రెక్టాంగిల్ కనిపిస్తుంది? టాప్ వ్యూలో. సో టాప్ వ్యూలో సో ట్రూ షేప్ రెక్టాంగిల్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో ఆ ప్లేన్ అంతా ఎట్లా కనిపిస్తుంది? సో అది ఒక లైన్ మాదిరి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో అదే మన లెఫ్ట్ సైడ్ ఉండేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆర్ 3D రిప్రజెంటేషన్. రైట్ సైడ్ లో ఉండేది వచ్చేసి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. సో ఇక్కడ నేను కొంచెం వాల్యూస్ కూడా ఇచ్చాను కదా. సో ఏం వాల్యూస్ ఇచ్చాను ఇక్కడ? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సో ద ప్లేన్ ఈస్ 15 mm అబౌవ్ హారిజాంటల్ ప్లేన్. ద ఎంటైర్ ప్లేన్ ఈస్ 15 mm అబౌవ్ హారిజాంటల్ ప్లేన్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లేన్ 20 mm ఇన్ ఫ్రంట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ టాప్ వ్యూలో నేను ఫిగర్ గీసేటప్పుడు ఏం చేయాలా? 20 mm దగ్గర ఫస్ట్ ఐఎమ్ సపోజ్ టు డ్రా దిస్ పర్టికులర్ ఎడ్జ్ ఏబి. ఓకే, అక్కడ నుండి మళ్ళీ ఈ ఏడి డిస్టెన్స్ ప్రాబ్లంలో ఇచ్చింటారు. సో దాన్ని బట్టి టాప్ వ్యూలో ఫస్ట్ రెక్టాంగిల్ కంప్లీట్ చేసి అండ్ ఫ్రంట్ వ్యూలో మనకు లైన్ కదా కనిపించేది, ఆ లైన్ యాక్చువల్గా ఎంత హైట్ లో ఉంటుంది? సో మనకు ప్లేన్ ఎంత హైట్ లో ఉందో హారిజాంటల్ ప్లేన్ నుంచి ఎంత ఉంది? 15 హైట్ లో ఉంది. సో కాబట్టి మనకు ఫ్రంట్ వ్యూలో ఏదైతే లైన్ మాదిరి కనిపిస్తుందో అది కూడా ఎంత హైట్ లో ఉంటుంది? సో దట్ ఆల్సో విల్ బి హ్యావింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15 mm. సో మనకు when a plane is parallel to HP and perpendicular to VP, okay, we can see the true shape in the top view and the front view will appear like a line. Yeah, second position is plane parallel to VP and perpendicular to HP. సో ఎప్పుడు ప్లేన్ ప్యారలల్ టు విపి అంటాము? ఇక్కడ ఉన్న 4 ఇవి ఉన్నాయి చూడండి. సో ఏదానివి మన ప్లేన్వి, రెక్టాంగులర్ ప్లేన్వి 4 పాయింట్స్ ఉన్నాయి కదా. ఏ అనే పాయింట్ ఒకటి, బి అనే పాయింట్ ఒకటి, సి అనే పాయింట్ ఒకటి, డి అనే పాయింట్ ఒకటి. సో ఈ 4 కార్నర్స్ కానీ లేకపోతే 4 ఎడ్జెస్ ఆఫ్ ద రెక్టాంగిల్ కానీ సో విపికి సేమ్ డిస్టెన్స్ ఉంటే దాన్ని ఏమంటాము? ప్యారలల్ టు విపి అంటాం. సో వెన్ ఏ ప్లేన్ ఈస్ ప్యారలల్ టు విపి, సో ఏ వ్యూలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది? ఇక్కడ చూసి చెప్పొచ్చు. సో ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఉన్న 3D రిప్రజెంటేషన్ లో మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఏమనంటే వెన్ ఏ ప్లేన్ ఈస్ ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి, ఫ్రంట్ వ్యూలో మనకు రెక్టాంగిల్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో ఇదంతా వచ్చేసి సో విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ ప్లేన్ ఎట్లా ఉంది? With respect to the horizontal plane, it is perpendicular. So it is perpendicular to HP and parallel to VP. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే ఎంటైర్ ప్లేన్ అంతా 20 mm ఇన్ ఫ్రంట్ ఉండేట్టుగా ఇక్కడ వాల్యూ రాసినాను. అట్లాగే వన్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద రెక్టాంగిల్ సో ఈస్ 15 mm అబౌవ్. సో కాబట్టి మన ఫ్రంట్ వ్యూలో ఈ రెక్టాంగిల్ గీసేటప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఈ ఎడ్జ్ గీసేసి ఆ ఎడ్జ్ నుంచి వర్టికల్ గా రిమైనింగ్ చిన్న ఎడ్జెస్ 2 దాన్ని మన పైన కలిపేసామనుకోండి. సో వీ క్యాన్ కంప్లీట్ అవర్ రెక్టాంగిల్. సో ఈ ఎడ్జ్ ఎంత హైట్ లో పెట్టుకోవాలి? కంపల్సరీగా డీసీ అనేది నోటేషన్స్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ మ్యాటర్. మనం ఏబి అని పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో ఈ 15 హైట్ లో మాత్రం ఒక ఎడ్జ్ ఉండాలా. అలాగే ఎంటైర్ ప్లేన్ అంతా ఎంత ఇన్ ఫ్రంట్ ఉంది? 20 mm ఇన్ ఫ్రంట్ ఉంది. సో టాప్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది ప్లేన్ అంతా? సో టాప్ వ్యూలో వచ్చేసి మనకు లైన్ మాదిరి కనిపిస్తుంది. అది కూడా టాప్ వ్యూలో ఈ ఏ ఆఫ్ డి అని ఎట్లా రాసినామంటే సో మనం ఇట్లా పైనుంచి ఒక యారో మార్క్ పెట్టామనుకోండి ఫ్రంట్ వ్యూకి. సో జనరల్ గా అది ఏం వ్యూ కోసం అంటే అది ఫ్రంట్ వ్యూ కోసం, టాప్ వ్యూ కోసం అనమాట. ఓకే, అది వచ్చేసి టాప్ వ్యూ కోసం. ఎందుకు? ఇది ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ కాబట్టి సో పైనుంచి చూసినప్పుడు, సో ఫ్రంట్ వ్యూని పైనుంచి చూసినప్పుడు సో మనకు అది టాప్ వ్యూ కోసం అని. సో టాప్ వ్యూ నుంచి చూస్తే మనకు ఏ అనే పాయింట్ కనిపిస్తుంది, బి అనే పాయింట్ కనిపిస్తుంది. అందులోను ఏడి అనేది వర్టికల్ గా ఉంది కాబట్టి ఆర్ పర్పెండిక్యులర్ టు హెచ్పి ఉంది కాబట్టి టాప్ వ్యూలో అది ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఏ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర ఏం రాస్తాము? యాక్చువల్గా పాయింట్ మాదిరి చూపించాము, జస్ట్ ఇట్లా ఒక లైన్ గీసేస్తాం అంతే. ఓకేనా? సో ఈ ఎండ్ దగ్గర ఏమని రాస్తామంటే ఏ ఆఫ్ డి అని రాస్తాము. ఈ రైట్ సైడ్ మీరు చూసారనుకోండి పైన బి అనే పాయింట్ ఉంది, కింద సి అనే పాయింట్ ఉంది కాబట్టి బి ఆఫ్ సి అని రాస్తాం. సో వెన్ ఏ ప్లేన్ ఇస్ ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి, ఓకే, మనకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, టాప్ వ్యూలో ప్లేన్ లైన్ మాదిరి కనిపిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్లేన్ పర్పెండిక్యులర్ టు బోత్ ఆర్ హెచ్పి అండ్ విపి. సో ప్లేన్ సో బోత్ హారిజాంటల్ ప్లేన్ కి వర్టికల్ ప్లేన్ కి 90 degrees లో ఉంది.
అలాగే దేనికి ప్యారల్ గా ఉన్నట్టు చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు పీపీ అంటాం అనమాట. సో వాట్ ఈస్ పీపీ? పీపీ ఈస్ యాక్చువల్లీ ప్రొఫైల్ ప్లేన్. ఓకే, సో ఇది వచ్చేసి యాక్చువల్లీ దిస్ ఈస్ అవర్ ప్రొఫైల్ ప్లేన్. ఓకే, అండ్ దీనికి ఎంటైర్ ఇట్ సైడ్ ఉండేది వచ్చేసి x1 y1 రెఫరెన్స్ లైన్ కి. సో దిస్ ఈస్ అవర్ x1 అండ్ y1 రెఫరెన్స్ లైన్. ఓకే, సో జనరల్ గా x1 y1 రెఫరెన్స్ లైన్ అంటే మనకు ఆల్రెడీ xy అనేది తెలుసు. వాట్ ఈస్ xy? xy ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. అలాగే మీరు ఇది చూసారనుకోండి, ఈ ఫిగర్ లో 3D రిప్రజెంటేషన్ లో మీకు ఇక్కడ పైన నుండి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఇక్కడ కింద వరకు ఒక వర్టికల్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఆ వర్టికల్ లైన్ దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ x1 y1 రెఫరెన్స్ లైన్. వాట్ ఈస్ x1 y1 రెఫరెన్స్ లైన్ అని చెప్పొచ్చు మనం 3D లో చూస్తా. సో ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ ప్రొఫైల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. సో వర్టికల్ ప్లేన్ ప్రొఫైల్ ప్లేన్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ ఒక లైన్ మాదిరి ఫామ్ అయింది. ఇక్కడ నేను పింక్ కలర్ లో డ్రా చేసిన లైన్, దట్ లైన్ ఈస్ నథింగ్ బట్ అవర్ x1 y1 రెఫరెన్స్ లైన్. వాట్ ఈస్ xy రెఫరెన్స్ లైన్? xy రెఫరెన్స్ లైన్ ఈస్ ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. ఇక్కడ x ఇక్కడ y వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన ఎల్లో కలర్ వన్ వచ్చేసి మన యాక్చువల్ ప్లేన్. సో విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ హెచ్పి అండ్ విపి. సో వెన్ ఏ ప్లేన్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ హెచ్పి అండ్ విపి మనకి ఏం కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూ లైన్ మాదిరి కనిపిస్తుంది, టాప్ వ్యూ కూడా లైన్ మాదిరి కనిపిస్తుంది. కానీ జనరల్గా మనం ఏం చెప్పాము ఆల్రెడీ అంటే మనకి ఏ వ్యూలో అయితే ట్రూ షేప్ కనిపిస్తుందో ఆ వ్యూతో స్టార్ట్ చేస్తాం. సో ఈ వ్యూలో ఈ ఫిగర్ లో లేదా ఈ పొజిషన్ లో ఏ వ్యూలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది? సైడ్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది అనమాట. మనం ప్రాబ్లం చదివేటప్పుడే వెన్ ఏ ప్లేన్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్, సో మనకు వెంటనే మనకి ఏం గుర్తు రావాలంటే సో ఫ్రంట్ వ్యూ తోను స్టార్ట్ చేయకూడదు, టాప్ వ్యూ తోను స్టార్ట్ చేయకూడదు. ఎందుకు? ఫ్రంట్ వ్యూ లైన్ మాదిరి కనిపిస్తుంది, టాప్ వ్యూ కూడా లైన్ మాదిరి కనిపిస్తుంది. సైడ్ వ్యూలో మనము స్టార్ట్ చేయాలి. ఎందుకు? మనకు సైడ్ వ్యూలోనే ట్రూ షేప్ కనపడేది కాబట్టి. ఓకేనా. సో సైడ్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. సో సైడ్ వ్యూలో జనరల్ గా మనము ఏ డబుల్ డాష్, ఓకే, బి డబుల్ డాష్ అన్ని డబుల్ డాష్లు ఉంటాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు పాయింట్ ఏ అయితే ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఏ డాష్, టాప్ వ్యూ వచ్చేసి ఏ, సైడ్ వ్యూ వచ్చేసి ఏ డబుల్ డాష్. సో ఈ ఫిగర్ లో మనం సైడ్ వ్యూ గీయందే మనకు ప్రాబ్లం, ఐ మీన్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రాదు కాబట్టి సో మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే సో ఫస్ట్ సైడ్ వ్యూతో స్టార్ట్ చేసి సైడ్ వ్యూకి నోటేషన్స్ ఇచ్చేసి, సో నేను జనరల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఇంతకుముందు పొజిషన్లో కూడా ఇట్లా పైనుంచి ఇట్లా ఒక యారో మార్క్ పెట్టాను కదా సైడ్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూకి. సో సైడ్ వ్యూకి కూడా ఇట్లా పైనుంచి ఒక యారో మార్క్ పెట్టాను అనుకోండి, ఇది వచ్చేసి టాప్ వ్యూ కోసం. అట్లాగే సైడ్ వ్యూకి మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి పెట్టాను అనుకోండి ఇట్లా ఒక యారో మార్క్, సో దట్ ఈస్ ఫర్ ఫ్రంట్ వ్యూ అని చెప్తాను నేను మామూలుగా. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ కోసము, పైన నుంచి పెడితే అది టాప్ వ్యూ కోసం. సో ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఏమేమి కనిపిస్తాయి? బి కనిపిస్తుంది, సి కనిపిస్తుంది. బిఏ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది, అట్లాగే సిడి అనేది కూడా విపికి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి సో ఫ్రంట్ వ్యూలో ఏమవుతుంది ఇది? సో ఈ ఎండ్ వచ్చేసి బి డాష్ ఆఫ్ ఏ డాష్ వస్తుంది, ఈ ఎండ్ వచ్చేసి సి డాష్ ఆఫ్ బి డాష్ వస్తుంది. ఓకేనా. అలాగే టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి ఏ కనిపిస్తుంది, బి కనిపిస్తుంది. ఓకేనా. ఏకి కింద ఎగ్జాక్ట్ గా ఏముంది? ఇక్కడ కూడా డి ఉంది, బికి కింద ఎగ్జాక్ట్ గా సి ఉంది. సో ఏడి లైన్, బిసి లైన్ రెండు పర్పెండిక్యులర్ టు హెచ్పి ఉన్నాయి కాబట్టి సో టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు అది యాక్చువల్గా పాయింట్ అయిపోయి ఉంటుంది ఏడి అనే ఎడ్జ్. అందుకని ఏమని రాస్తామంటే ఏ ఆఫ్ డి అని రాస్తాము, ఇక్కడ వచ్చేసి బి ఆఫ్ సి అని రాస్తాము. సో వెన్ ఏ ప్లేన్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ హెచ్పి అండ్ విపి, ఫ్రంట్ వ్యూ ఈస్ ఆల్సో ఏ లైన్, top view is also a line, and the side view will show you the or will give you the true shape. Yeah, coming to fourth one, plane inclined to HP and perpendicular to VP. సో జనరల్ గా ప్లేన్ ఇంక్లైన్ టు హెచ్పి ఉందనుకోండి, సో మనకు ఫ్రంట్ వ్యూ ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక లైన్ ఇంక్లైన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. అలాగే టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది మనకు? సో టాప్ వ్యూలో ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి సో దిస్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఏమనొచ్చు అంటే రెడ్యూస్డ్ షేప్ అనవచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఇంతవరకు ట్రూ షేపే కనిపించినాయి దాదాపుగా ప్రీవియస్ 3 పొజిషన్స్ లో. సో వెన్ ఏ ప్లేన్ ఈస్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్, సో మనకు ఫ్రంట్ వ్యూని టాప్ వ్యూని ఇవన్నీ కంప్లీట్ గా గీయాలంటే మనము ఒక ఫిగర్ తో ఐ మీన్ ఒక ఫ్రంట్ వ్యూ ఒక టాప్ వ్యూ తో కంప్లీట్ చేయలేం అనమాట. సో అందుకని జనరల్ గా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక అజంప్షన్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ దట్ అజంప్షన్ అంటే మనకి ఇక్కడ ప్లేన్ ఇంక్లినేషన్ దేనికి ఉంది? ఇక్కడ నీట్ గా మనకు ప్రాబ్లం లో కూడా తెలిసిపోతుంది అనమాట. ప్లేన్ ఇంక్లైన్ దట్ సో జనరల్ గా ఏమి ఇస్తారు? 45 degrees టు హెచ్పి అట్లా ఇస్తారు అన్నమాట. ఓకేనా. సో ఇట్లా ఇంక్లినేషన్ ఒకవేళ మనకి కనిపించినా కూడా సో వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఎందుకు కేర్ఫుల్ అంటున్నా అంటే ఇక్కడ ఇంక్లినేషన్ మనం చూడంగానే సో అది ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ వీ హావ్ టు నోటీస్ ఈస్ ఆ ఇంక్లినేషన్ అనేది ఓకేనా అది ప్లేన్ కి ఇచ్చినారా లేకపోతే ఎడ్జ్ కి ఇచ్చినారా అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా. ప్లేన్ కి ఇంక్లినేషన్ ఇచ్చింటేనే మనం జనరల్ గా ఏం చేస్తామంటే సో ఏ ప్లేన్ కి అయితే ఇంక్లినేషన్ ఇచ్చింటారు సో ఇక్కడ ఏమైనా ఉంది 45 degrees
టు హెచ్పి అని ఉంది. సో హారిజాంటల్ ప్లేన్ కి ఇచ్చినారు కాబట్టి మనం ఇనిషియల్ పొజిషన్ లో ఏం చేయాలంటే ప్లేన్ ని హారిజాంటల్ ప్లేన్ కి ప్యారల్ గా పెట్టాలి. ప్లేన్ ని హారిజాంటల్ ప్లేన్ కి ప్యారల్ గా పెడితే అప్పుడు మనకు టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో అదంతా ఎట్లా కనిపిస్తుంది, లైన్ మాదిరి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? కానీ ఇది మన యాక్చువల్ పొజిషన్ కాదు, యాక్చువల్ ఫ్రంట్ వ్యూ యాక్చువల్ టాప్ వ్యూ కాదు. మన యాక్చువల్ ఫ్రంట్ వ్యూ ఎట్లా ఉండాలా, ఒక లైన్ ఇంక్లైన్ మాదిరి ఉండాలి. ఎందుకంటే ప్లేన్ అంతా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో వెన్ ఏ ప్లేన్ ఈస్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్, ఫ్రంట్ ఎట్లా కనిపిస్తుంది, ఒక లైన్ ఇంక్లైన్డ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము డైరెక్ట్ గా ఇదైతే గీయచ్చు, అంటే ఇంక్లైన్డ్ గా ఎంత ఉందో ఫ్రంట్ వ్యూని అది గీయచ్చు. కానీ టాప్ వ్యూలో మనకు రెడ్యూస్ షేప్ వస్తుంది చూడండి, ఆ రెడ్యూస్ షేప్ రావాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ అవర్ ట్రూ షేప్. ఓకే, ట్రూ షేప్ కావాలంటేనే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే మనకు ఇంక్లినేషన్ హారిజాంటల్ ప్లేన్ కి ఇచ్చారు కాబట్టి ప్యారలల్ టు ద హారిజాంటల్ ప్లేన్ పెడితే ఓకే, సో అప్పుడు టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో లైన్ మాదిరి కనిపిస్తుంది. కానీ ఇది మన యాక్చువల్ పొజిషన్ కాదు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఈ డిస్టెన్స్ ఎంత కనిపిస్తుందో అంత డిస్టెన్స్ ని ఇట్లా ఇంక్లినేషన్ పెట్టేసి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారో అక్కడ నుంచి కిందికి, ఇక్కడ నుంచి సైడ్ కి తీసుకుంటే సో ఏబిసిడీలు ఎక్కడెక్కడైతే మీట్ అవుతున్నాయో సో నౌ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ రెడ్యూస్డ్ షేప్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే రెడ్యూస్డ్ షేప్ అంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఇదంతా అంటే ఐ మీన్ ఈ స్లైడ్ లో అంతా మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏం రా అంటే సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ వన్ ఫ్రంట్ వ్యూ అండ్ వన్ టాప్ వ్యూ టు సాల్వ్ సింగిల్ ఇంక్లినేషన్ ప్రాబ్లం. సింగిల్ ఇంక్లినేషన్ ప్లేన్ ప్రాబ్లం అనేది ఒక ఫ్రంట్ వ్యూ ఒక టాప్ వ్యూతో సరిపోదు. ఓకేనా? సింగిల్ ఇంక్లినేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి రెండు ఫ్రంట్ వ్యూలు రెండు టాప్ వ్యూలు కావాలన్నమాట. ఎందుకు రెండు ఫ్రంట్ వ్యూలు వస్తున్నాయంటే సో ప్లేన్ ఇంక్లినేషన్ హారిజాంటల్ ప్లేన్ కి ఇచ్చింటే మనం ఇనిషియల్ పొజిషన్ లో ఏం చేస్తున్నాము, సో వీఆర్ అజ్యూమింగ్ దట్ ద ప్లేన్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి. ఎందుకు ప్యారలల్ టు హెచ్పి అని అనుకుంటున్నాము, బికాస్ ద ఇంక్లినేషన్ ఈస్ గివెన్ టు హెచ్పి. ఇంక్లినేషన్ హెచ్పి కాబట్టి ఇచ్చిండేది ప్లేన్ ని ప్యారలల్ టు హెచ్పి పెట్టాలా, అప్పుడు టాప్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో లైన్ వస్తుంది, లైన్ మాదిరి కనిపిస్తుంది. ఆ లైన్ మాదిరి కనిపిస్తున్న ప్లేన్ ని ఎంత ఇంక్లినేషన్ ఇచ్చారో అంత ఇంక్లినేషన్ థీటా అది పెట్టేసి సో ఆ పైన ఫ్రంట్ వ్యూ నుంచి అన్ని కిందికి ట్రూ షేప్ నుంచి రైట్ సైడ్ కి తీసుకుంటే సో ఆ పాయింట్స్ అన్ని మీట్ అయితే అవన్నీ జాయిన్ చేసేసాం అనుకోండి. నౌ వాట్ వీ విల్ గెట్ ఈస్ వీ విల్ గెట్ ద రెడ్యూస్ షేప్ ఓకే ఆఫ్ అవర్ రెక్టాంగిల్. అండ్ సిమిలర్లీ ఫిఫ్త్ వన్, సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్లేన్ ఇంక్లైన్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. సో ప్లేన్ ఇంక్లైన్ టు విపి ఉన్నప్పుడు సో మనము ఇక్కడ ఇంతకుముందు స్లైడ్ లో విన్నట్టుగా సో ఇంక్లైన్ టు హెచ్పి ఉంటే ఏం చేయాలా, ప్యారలల్ టు హెచ్పి పెట్టాలా ప్లేన్ ని. సో ఇంక్లైన్ టు విపి ఉంటే ఏం చేస్తాము, సో ఇంక్లైన్ టు విపి ఉంటే సో వీ హ్యావ్ టు మేక్ ద ప్లేన్ ప్యారలల్ టు విపి. సో వీన్ ప్లేన్ ఈస్ మేడ్ ప్యారలల్ టు విపి సో జనరల్ గా ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, టాప్ వ్యూలో ప్లేన్ అంతా లైన్ మాదిరి కనిపిస్తుంది. ఈ లైన్ మాదిరి కనిపిస్తున్న ప్లేన్ ని ఇంక్లినేషన్ ఎంత ఇచ్చారో అంత పెట్టేసి, ఎంత ఇంక్లినేషన్ లైక్ 45 degrees టు విపి అని ఇట్లా ఇచ్చింటారు. సో అది పెట్టేసి ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ అన్ని ఇట్లా సైడ్ కి తీసుకుంటే సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రెడ్యూస్డ్ షేప్ ఆఫ్ అవర్ రెక్టాంగిల్. ఓకేనా? సో ఇక్కడ ఇంక్లినేషన్ విపికి ఉంది కాబట్టి ఏం చేయాలి, మనము ప్యారలల్ టు విపి పెట్టాలి. సో నా వాట్ ఈస్ దిస్ వన్, ఇక్కడ కూడా రాశారు. సో నా ద సేమ్ థింగ్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వాట్ ఈస్ దిస్ వన్, దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఇంక్లినేషన్, ద ప్లేన్ ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ ప్లేన్. మనకి ఇక్కడ ఉన్నది ఏంది అంటే దిస్ వన్ ఈస్ నథింగ్ బట్ ద రెడ్యూస్డ్ షేప్. ఈ రెడ్యూస్డ్ షేప్ అనేది నేను ఇంతకుముందు స్లైడ్ లో కూడా చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ విత్ ద ట్రూ షేప్ వితౌట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ దట్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్యూస్డ్ షేప్ వితౌట్ ద ట్రూ షేప్. సో ఈ ఫిగర్ లో ఇది వచ్చేసి ట్రూ షేప్, ఇది వచ్చేసి ఏమవుతుంది, ఇది వచ్చేసి రెడ్యూస్డ్ షేప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు ప్లేన్ ఇంక్లినేషన్ వర్టికల్ ప్లేన్ కాబట్టి ఇచ్చిండేది. ఓకేనా? ఏం చేస్తాము, ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ పెడతాము, అప్పుడు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది, టాప్ వ్యూలో లైన్ మాదిరి కనిపిస్తుంది. ఆ లైన్ మాదిరి కనిపిస్తున్న ప్లేన్ డిస్టెన్స్ ఎంత ఉందో అది తీసుకొని ఎంత ఇంక్లినేషన్ పెట్టాలో అంత ఇంక్లినేషన్ పెట్టి సో ఈ పాయింట్స్ అన్ని ఇట్లా పైకి ట్రూ షేప్ నుంచి రైట్ సైడ్ కి తీసుకుంటే ఫైనల్ గా మనకి ఏమొస్తుందంటే when a plane is inclined to VP, so this is the reduced shape అని. సో దేర్ ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేసామనుకోండి, సో దేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రెడ్యూస్డ్ షేప్. ఓకే, అండ్ ద లాస్ట్ పొజిషన్ ఈస్ ప్లేన్ ఇంక్లైన్ టు బోత్ హెచ్పి అండ్ విపి. సో ప్లేన్ ఇంక్లైన్ టు బోత్ హెచ్పి అండ్ విపి ఉన్నప్పుడు సో జనరలీ వీ నీడ్, సో యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్, సో మనకు 3 ఫ్రంట్ వ్యూస్ అవసరం అవుతాయి, అలాగే 3 టాప్ వ్యూస్ అవసరం అవుతాయి అనమాట. సో మనకి 3 ఫ్రంట్ వ్యూస్ అలాగే 3 టాప్ వ్యూస్ అవసరం అవుతాయి. ఓకేనా? సో మనము డబుల్ ఇంక్లినేషన్ ప్లేన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లం, ఒక ప్రాబ్లం లోనే మనకు బోత్ ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది, ఐ మీన్ బోత్ హారిజాంటల్ ప్లేన్ ఇంక్లినేషన్ ఉంటుంది, వర్టికల్ ప్లేన్ ఇంక్లినేషన్ కూడా ఉంటుంది అనమాట. సో రెండు ఇంక్లినేషన్స్ కనిపించినప్పుడు జనరల్ గా మనము ఏదో ఒక ప్లేన్ కి ప్యారల్ గా పెడితేనే కదా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది, ప్రాబ్లం సాల్వ్ చేయగలిగేది. ఓకే, సో అందుకు ఏం చేస్తామంటే
సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ బిలాంగ్ టు ప్లేన్, ఓకే, ప్లేన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ జనరల్ గా ఎలాగే ఇస్తారు వాళ్ళంటే ఒక ఇంక్లినేషన్ వచ్చేసి ఎడ్జ్కి ఇస్తారు అన్నమాట. ఓకేనా, ఒక ఇంక్లినేషన్ వచ్చేసి ఎడ్జ్కి ఇస్తారు, ఇంకొక ఇంక్లినేషన్ వచ్చేసి ఎంటైర్ ప్లేన్ కి లేదా ఎంటైర్ సర్ఫేస్ కి ఇస్తారన్నమాట. సో ప్లేన్ అన్నా లేకపోతే సర్ఫేస్ అన్నా కూడా అంతా ఒకటే. సో వాట్ ఈస్ ద సర్ఫేస్ హియర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఏరియా విచ్ ఈస్ బౌండెడ్ బిట్వీన్ ఏబిసిడి. ఓకేనా, ఈ ఏబిసిడికి మధ్యలో ఉన్న బ్లూ కలర్ అంతా, సో ఇప్పుడు నేను పింక్ డ్రా చేసినాను కదా, సో ఇదంతా వచ్చేసి, సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ వాట్ సర్ఫేస్ అన్న అంటాము లేకపోతే ప్లేన్ అంటాం అనమాట. సో డబుల్ ఇంక్లినేషన్ ప్రాబ్లంలో జనరల్గా ఏం చేస్తారంటే, సో ఒక ఇంక్లినేషన్ వచ్చేసి రెండు ఇంక్లినేషన్స్ కనిపిస్తుంటాయి ప్రాబ్లంలో. ఒక ఇంక్లినేషన్ వచ్చేసి దేనికి ఇస్తారు? సో ఎడ్జ్కి ఇస్తారు. ఇంకొక ఇంక్లినేషన్ వచ్చేసి ఎంటైర్ ప్లేన్ కి లేదా సర్ఫేస్ కి ఇస్తారన్నమాట. సో ఏ దానికి మనం ప్యారల్ గా పెట్టుకుంటాము? హెచ్పికి ప్యారల్ గా పెడతామా లేకపోతే విపికి ప్యారల్ గా పెడతామా అంటే, సర్ఫేస్ ఇంక్లినేషన్ లేదా ప్లేన్ ఇంక్లినేషన్ హారిజాంటల్ ప్లేన్ కి ఇచ్చింటే హారిజాంటల్ ప్లేన్ కి ప్యారల్ గా పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. ఓకేనా, లేకపోతే సర్ఫేస్ ఇంక్లినేషన్ లేదా ప్లేన్ ఇంక్లినేషన్ విపికి ప్యారల్ గా విపికి ఇచ్చారనుకోండి, ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లేన్ ఈస్ ఇంక్లైన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ లైక్ 30 degrees టు విపి అని ఇస్తే, మనం ఇనిషియల్ పొజిషన్ లో ఏం చేయాలా? స్టార్టింగ్ పొజిషన్ లో సో ప్లేన్ ని ప్యారలల్ టు విపి పెట్టి స్టార్ట్ చేయాలన్నమాట. సో ప్లేన్ ని ప్యారలల్ టు విపి పెడితే, సో జనరల్ గా మనకి ఏమవుతుందంటే, ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ 6 figures. సో ఇది వచ్చేసి ఇనిషియల్ ఫిగర్ అనుకోండి, టాప్ వ్యూ లో లైన్ మాదిరి కనిపిస్తుంది. ఆ లైన్ మాదిరి కనిపిస్తున్న దాన్ని సో మనం ఇట్లా పైకి డ్రా చేసామనుకోండి, హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రెడ్యూస్ షేప్. ఇక్కడ దీంట్లో మళ్ళీ ఏమో చెప్పింటాడంటే వాడు, ఏదో ఒక ఎడ్జ్ ఇంత ఇంక్లినేషన్ లో ఉందని ఇచ్చింటాడు. సో ఆ ఎడ్జ్ ని ఇట్లా ఇంక్లినేషన్ లో పెట్టి, సో ఈ పాయింట్స్ అన్ని పైనుంచి కిందికి ఇక్కడ నుంచి సైడ్ కి తీసుకొని పోతే, సో జనరలీ ఫైనల్లీ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫైనల్ షేప్. ఓకే, సో వీ నీడ్ 3 front views and 3 top views to solve this kind of problem. So plane inclined to both horizontal plane and vertical plane.